అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజున ఎవరైతే గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరునికి బిల్వపత్రాల్లో పూజ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వల్ల శివుడు నరకం నుంచి రక్షిస్తాడని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతుంటారు. ఈ ఒక్క రోజున ఉపవాసం, జాగరణ ఉంటే చాలు, ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయవలసిన అవసరం లేదని చెప్తుంటారు. ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిథి మార్చి 8వ తేదీన రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం మార్చి 9వ తేదీ సాయంత్రం 6:17 వరకు ముగుస్తుంది. ఇక ప్రదోష కాలంలో శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కాబట్టి ఉదయం తిథిని పాటించాల్సిన అవసరం లేదు. అందుకే ఈసారి మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం 6:25 నుంచి రాత్రి 9:28 వరకు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్నారు.